రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ముత్యాల బాలాజీ గారు, ప్రముఖ సైకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. బాలాజీ గారు నమస్కారం. నమస్కారం అండి, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులు అందరూ కూడా నమస్కారం. ఈ సంఘటన బాలాజీ గారు ఎలా చూడొచ్చు అంటే ఈ సంఘటన మానసిక పరివర్తనకు చాలా అవసరం అండి. అతనికి ఇమీడియట్ గా అరెస్ట్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సిలింగ్ ఇప్పించి వ్యక్తి యొక్క జీవితం యొక్క విలువలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. పోలీస్ స్టేషన్ లో కౌన్సిలర్ ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పరివర్తన వచ్చే విధంగా అతన్ని తీర్చిదిద్దాలి. మనం చట్టాల మీద గౌరవం లేదు, వ్యక్తుల మీద గౌరవం లేదు, సమాజం మీద గౌరవం లేదు. ఎవరు నన్ను ఏం చేస్తారనే ఒక ధైర్యం తోటి 6 ప్రాణాలను ఈ రోజు ఆయన తీయగలిగాడు. అరెస్ట్ చేసిన వ్యక్తికి అసలు నాన్ బెయిలబుల్ కేసులో అతను అరెస్ట్ అయ్యాడు, కానీ దర్జాగా బయటకు వచ్చాడు. వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు చంపాడంటే అతనికి ఈ సమాజం మీద బాధ్యత లేదు, చట్టాల మీద భయం లేదు, వ్యక్తుల మీద గౌరవం లేదు, ప్రాణం అంటే ఒక అభిమానం లేదు, ఎవరి మీద ఆయన గౌరవం లేదు. అతను అనుకున్న అంటే బాలాజీ గారు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్నట్టుగా ఒక తప్పు చేసిన తర్వాత ఆ తప్పుకి ఎంతో కొంత వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలాంటి తప్పు చేశానా అని చెప్పి మదన పడుతూ ఉంటారు. ఇక జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు చూసిన తర్వాత ఖచ్చితంగా ఆ వ్యక్తిలో మార్పు రావాలి. ఇక్కడ మార్పు రాకపోగా అంతకు మించిన కసితో ఎవరైతే ఉన్నారో వాళ్ళను హత్య చేసే వరకు వెళ్ళాడు అంటే ఆ మనిషి ప్రవర్తనను ఎలా చూడాలంటారు? పరివర్తన వచ్చే విధంగా అక్కడ ఫెసిలిటీస్ ఉండాలండి. చాలా మంది ఖైదీలు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత మాకు అక్కడ ఏ లోటు ఉండదు, మాకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, మాకే ఇబ్బందులు ఉండదు, అసౌకర్యం ఉండదు, ప్రతి సౌకర్యం అక్కడ దొరుకుతుంది, మాకు ఏది కావాలంటే అది వస్తుంది అని వాళ్ళు చాలా ధైర్యంగా జలసాగా చెప్తున్నారండి. అటువంటిప్పుడు వాళ్ళకి పరివర్తన రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ సకల సౌకర్యాలు జరుగుతున్నాయి, తర్వాత వాళ్ళకి ధైర్యం ఉంది, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఉంది. వాళ్ళ పరివర్తన ఎప్పుడు వస్తుందంటే భయమన్నా ఉండాలి, బాధ్యతన్నా ఉండాలి. అక్కడ భయము లేదు, బాధ్యత లేదు. బాధ్యత భయం లేనప్పుడు వ్యక్తికి విలాసం పెరిగిపోతుంది, అభద్రతంగా భయం లేకుండా అతను తిరుగుతాడు. ఎందుకంటే మరలా వస్తాను, మరలా వెళ్తాను, ఏమవుతుంది, ఒకరిని చంపినా 100 మందిని చంపినా ఒకటే శిక్ష అనే ఒక ధైర్యం తనకు వచ్చేసింది. తనకు పరివర్తన వచ్చే అవకాశం లేదు. పరివర్తన రావాలంటే అతనికి అవగాహన కలిసి కౌన్సిలింగ్ ఇప్పించాలి. మానసిక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లం అతనికి ఒక ట్రీట్మెంట్ లేక కౌన్సిలింగ్ తిరిగి ఇప్పించాలి. అప్పుడు బాలాజీ గారు ఇక్కడ నిందితుడు కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని కూడా చంపేశాడు. సో ఎలా చూడొచ్చు అంటే ఏంటి అసలు ఏ విధమైన మనస్తత్వం అనుకోవచ్చు అంటారు? కొన్ని సందర్భాల్లో కెమికల్ ఇన్బ్యాలెన్స్ కూడా జరగవచ్చు. ఒక వ్యక్తి అగ్రెసివ్ గా మారడానికి కారణం తన మానసిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అతని మానసిక పరిస్థితిని మనం పరిశీలించాలి. ఒక వ్యక్తిగా కాకుండా ఆయన ఒక వ్యక్తిత్వాన్ని కానీ మానసిక పరివర్తన కానీ మానసిక స్థితిని గతిని మనం అబ్జర్వ్ చేస్తే అతని ప్రవర్తనలో మార్పు తీసుకురాగలదు. జనరల్ గా అతను ఒక అరెస్ట్ చేసి లేదా వాడిని కొంచెం భయపెట్టో కొడతామను, నువ్వు ఇలాగైతే కేసు పెడతామను, రౌడీ షీట్ ఓపెన్ చేస్తామను, బెదిరించి ఉన్నంత మాత్రం అతనిలో పరివర్తన రాదు. పరివర్తన రావడానికి ఉన్న విలువలు చెప్పాలి. ఆ వ్యక్తిలో కుటుంబం విలువ, భార్య విలువ, ప్రాణం విలువ, మనిషి విలువ, సామాజిక విలువలు అతనిలో పరివర్తన రేకెత్తిస్తాయి, కలిగించే విధంగా అతని కౌన్సిలింగ్ ఇవ్వాలి. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు అతనిలో పరివర్తన పెరుగుతుంది. ఇలాంటి క్రూరమైన మృగం లాంటి పనులు చేయకుండా అరికట్టుకోవడానికి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. బాలాజీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరకు. బాలాజీ గారు, రకరకాల ఖైదీలకు సంబంధించి వాళ్ళ ప్రవర్తనలు డిఫరెంట్ గా ఉంటూ ఉంటాయి. ఈయన విషయంలో ఒకసారి చేశాడు తప్పు, జైలుకు వెళ్ళాడు, వచ్చిన తర్వాత సమాజం నుంచి ఏమైనా చిత్కారాలు ఉంటాయి కుటుంబానికని భావించాడు అనుకోవచ్చా? అందుకోసమే కుటుంబ సభ్యులను హత్య చేశాడా? ఇక వాళ్లపై కక్ష తీర్చుకోవటం అంటే కంప్లైంట్ ఇస్తే నేను ఏదైనా చేయగలుగుతా, మీ వల్లే నేను జైలుకు వెళ్ళాను కాబట్టి మిమ్మల్ని హత్య చేసేస్తా అన్నట్టు హత్య చేశాడా? హత్య చేసిన తర్వాత చాలా మంది కూడా ఇటు కుటుంబాన్ని వాళ్ళను హత్య చేసిన తర్వాత వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోకుండా పరారవుతున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఈ వ్యక్తి మనస్తత్వాన్ని? ఖచ్చితంగానండి, సమాజంలో ఖైదీ అంటే ఒక అరెస్ట్ అయిన వ్యక్తికి సమాజంలో ఒక రకంగా చూస్తారు. అంటే కొంచెం చిన్నచూపుగా చూడడం కానీ, లేక ఒక ముద్దాయి గానో లేదా అంతకుడి గానో ఒక పరువు పోయిందనే భావన ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువగా ఆ ప్రభావం ఉంటుంది. ఒక వ్యక్తి జైలుకి వెళ్ళి వస్తే అతను ఒక ముద్రగా వేసి వీడు డిఫరెంట్ గా చూస్తుంటారు. కాబట్టి వాళ్ళ మానసిక స్థితి కొంచెం వేరేగానే ఉంటుంది. అలాంటప్పుడు
పోలీసులు కూడా ప్రతిరోజు ఒకసారి పోలీస్ స్టేషన్ కి రమ్మడం, అతను కౌన్సిలింగ్ ఇవ్వడం, సమాజంలో పెద్దలు ఇతని మీద బాధ్యత తీసుకొని కౌన్సిలింగ్ ఇప్పించడం, కుటుంబ సభ్యుల్ని కూడా జాగ్రత్తగా పరిశీలించమని చెప్పడం. ఎందుకంటే వీళ్ళ మానసిక పరిస్థితి వేరుగా ఉంటుంది. సమాజంలో అవును. ముఖాన్ని చూపించలేరు, అందరూ అవమానిస్తారు, నన్ను ఏలం చేస్తారు అని ఒక భావన, అబద్ధతా భావం వీళ్ళకి ఉంటుంది. దానివల్ల అవమానం ఫీల్ అయ్యి దానివల్ల కూడా వీళ్ళు కసి పెరగవచ్చు, కోపం పెరగవచ్చు. ఆ కోపంలోని, ఉద్రేకంలోని స్థితిప్రజ్ఞని కోల్పోతుంది. తర్వాత Yes. వీళ్ళ వల్లనే నాకు ఇదంతా జరిగింది, వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అనే ఒక ఉద్రేక ధోరణిలో ఈ హత్యలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక వ్యక్తి జైలు వచ్చిన తర్వాత పెద్దలు లేక పోలీసులు, ఆ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని కొంచెం ఒక కన్నేసించి అతను ప్రవర్తన గమనిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళని గమనించినట్లయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా మనం అరికట్టడానికి ఉంటుంది. మరొకటి, జైల్లో కూడా అందరినీ కలిపి పెడుతున్నారని రెడ్డప్ప గారు చెప్పారు, కరెక్ట్. అందరూ కలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఇంకా ఎలాంటి విషయాలు మాట్లాడుకొని మోటివేట్ చేసుకొని ఐడియాలు డిస్కస్ చేసుకొని మరలా మనం చేయొచ్చు అని ప్లాన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చాలా 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 అంశాలు, అటువంటి అంశాలే తెరపైకి వస్తున్నాయి ఈ మధ్య మీరు చెప్తున్నట్టుగా. ఇలాంటివి అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వ్యక్తిని సపరేట్ గా ఉంచి మెంటల్ హాస్పిటల్ సజెషన్ తీసుకొని డాక్టర్స్ పర్యవేక్షణలో వాళ్ళు ఉంచినట్లయితే ఇలాంటి పర్వర్టెడ్ బిహేవియర్ కి వాళ్ళు గురవ్వకుండా సాధారణమైన బిహేవియర్ కి వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాళ్ళు ఖచ్చితంగా పరిశీలిస్తూ ఉండాలి, వదిలేయకూడదండి. వదిలిస్తే వాళ్ళ ఆలోచన విధానం తీవ్రంగా ఉంటుంది. వాళ్ళతో ఎవరో మాట్లాడదు, ఎవరో వాళ్ళ ఆలోచనలు పంచుకోవడానికి అవకాశం ఉండదు, ఒక్కడే ఆలోచిస్తాడు. రైట్ బాలాజీ గారు సమయం ఇస్తాను, మీకు సమయం ఇస్తాను. మనతో పాటు థ్యాంక్ యూ రెడ్డన్న గారు, ముత్యాల బాలాజీ గారు, అదేవిధంగా తిరుపతి గారు, థ్యాంక్ యూ సో మచ్ క్వశ్చన్ అవర్ లో పార్టిసిపేట్ చేసినందుకు. పోలీసుల అలసత్వమా, న్యాయ వ్యవస్థలోని లోపమా, ఒక 6 ప్రాణాలైతే 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో రకరకాల అంశాలు తెరపైకి వస్తున్నాయి. పోక్సో కేసులో అరెస్ట్ అయిన వ్యక్తికి బెయిల్ ఎలా లభించింది, ఇక్కడ పోలీసుల అలసత్వం కనిపించిందా, న్యాయ వ్యవస్థలోని లొసుగులను బేస్ చేసుకుని బెయిల్ తెచ్చుకున్నాడా, బెయిల్ తెచ్చుకున్న వ్యక్తి 6గురిని హత్య చేయటం ఇప్పుడు పోలీసు వ్యవస్థకైతే ఒక సవాల్గా మారింది. పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేయబోతున్నారు, ఈ కేసులో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో వేచి చూద్దాం. ఇది వాటి క్వశ్చన్ అవర్. స్టిచ్.